అందరికీ నమస్తే. మీ భూపతి ఆశన్న ఏబీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి, ఒక లైక్ కొట్టండి. మిత్రులారా, ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు అటకెక్కిలి ఎవరైతే అధికారంలోకి రావడానికి మాటలు ఏమైతే చెప్పిల్లో అవన్నీ మూటలనే ఉన్నాయి, ఇంకా విప్పలేదు. అవి ప్రజలకి అన్ని చేసినామని చెప్పుకునే ఇప్పుడున్న ప్రభుత్వము ప్రజలతో విశ్వాసం పోగొట్టుకున్నది. వాళ్ళు చెప్పిన హామీలు ఏమైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో అవి ప్రజల్లో చేరలేదని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ప్రజలు ఆశ పెట్టుకొని ప్రభుత్వ పథకాల మీద కొద్దిగా ఆశ పెట్టుకొని వారు కష్టం చేసుకుంటూ వారి జీవన స్థితిగతులు మార్చుకోవడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరి ప్రభుత్వాలు ఒక్కటి కూడా అందకుండా ఉన్నప్పుడు వాళ్ళ జీవితాలు ఎలా మారుతాయి? అవి మారవు. వాళ్ళు ఎలా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రజల్లో కూడా దురాశ అనేది మంచిది కాదు. ఎవరైనా ఆశ పెడితే ఆశలకి అట్రాక్ట్ అయ్యి వారు చేస్తారా చెయ్యరా అని చెప్పేసి అవగాహన కూడా లేకుండా మీరు ఎప్పుడైతే వారు చెప్పిన మాటలకి ఆశపడి ప్రభుత్వాల మీద మీరు ఎప్పుడైతే ఆధారపడతారో మీరు నష్టమైపోతారు తప్ప లాభం అయితే మీకు జరగదు. ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా రాజకీయ నాయకులు ఏంటంటే కొంతమంది నిజాయితీ పరులు ఉంటారు. ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు, వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు 100% వాళ్ళు కొద్దిగా ఆలోచనలు వేరే ఉంటాయి. వాళ్ళ స్థితిగతులు కూడా ప్రజలను ఎంతోమంది చైతన్యవంతం చేసి వాళ్ళ జీవితాలు మార్చారు. అనేక పథకాలు తీసుకొచ్చి వాళ్ళ స్థితిగతులు మార్చిన మహానుభావులు ఉన్నారు కొంతమంది నాయకులు. అయితే ఇప్పుడున్న రాజకీయాలు ఎలా పోతున్నాయి అంటే ఏదైనా చేసి మాయ చేసి మభ్యపెట్టి అధికారంలోకి రావడానికి ఎంత దూరానికి వెళ్ళి ఎన్ని కుట్రలైనా పన్ని అధికారంలోకి వచ్చి కుర్చీ ఎక్కి కూర్చోవాలనే చెప్పే ఆలోచన తప్ప ప్రజలకి ఏదైతే నిరుపేదలు ఉన్నారో, పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళకి అండగా నిలిచే వాళ్ళు ఎవరూ లేరు. నేను స్పష్టంగా చెప్తున్నా. ముఖ్యంగా నేను చెరువులు కుంటల మీద మనం ఫైట్ చేస్తున్నాము. అయితే ఇప్పుడున్న స్థానికంగా వాతావరణం మారి కొద్దిగా దగ్గర 10 రోజుల నుంచి వర్షాలు బాగా విపరీతంగా కొట్టడం జరుగుతుంది. అయితే చెరువులు కుంటలు విపరీతంగా ప్రొంగి ప్రవహిస్తున్నాయి. ఇప్పుడు గొలుసులమల్లె చెరువు అనే కుంట అక్కడ ఆగే నీళ్ళని ఇప్పుడు ఆగడానికి లేకపోయేసరికి ఆ నీళ్ళన్నీ వచ్చి ఊళ్ళల్లో చేరి రోడ్డు మీద చేరుతున్నాయి. ఇది ఎంతకాలము? ప్రతి వర్షాకాలము ఈ ఊరు డెవలప్ అవుతుంది. ప్రతి వర్షాకాలము ఈ స్థానికంగా ఉన్న దుకాణాలు పెట్టుకున్న వాళ్ళకి ఆ నీళ్ళతో ఇబ్బంది ప్రతిసారి పడాల్సిందేనా? ఇక్కడ జీబీ మాల్ నుంచి గ్రామ పంచాయతీ దాకా విజయనగర్ గ్రామ పంచాయతీ నీళ్ళు మొత్తం వర్షం వచ్చిందంటే చాలు ఆ నేలంతా చిత్తడైపోతుంది. నీళ్ళు ఆగి బురద నీళ్ళు ఆగి చాలా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఈ గ్రామ పంచాయతీలో ఊర్లలో చేయాల్సిన పనులు ఈ నీళ్ళు ఎత్తడానికే సరిపోతుంది వాళ్ళ పనులు. ఇటు కాంగ్రెస్ పార్టీ కాకుండా ఇక్కడ సిపిఐ పార్టీ తరఫున ఉన్న సిపిఐ పార్టీ కూడా ఫెయిల్ అయిపోయింది. వాళ్ళు ప్రజల మనుషులమని పేదల పార్టీ అని చెప్పుకుంటారు కదా. పేదల పార్టీ అంటే ప్రజల సమస్యల మీద వాళ్ళు పోరాడాలా. ఎక్కడ చూసినా కూడా ఏ పథకం కూడా ఏదైనా సరే 100% అవి ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ కావట్లేదు. దాని గురించి వాళ్ళు సంధించట్లేరు, ప్రశ్నించే వాళ్ళేంటి. సిపిఐ పార్టీ ఏంటి, వాళ్ళు అధికారంలో ఉన్నా లేకపోయినా వాళ్ళు ప్రశ్నించడమే. ఇప్పుడు ఏదైనా సమస్యల మీద ఖచ్చితంగా ప్రశ్నించే గొంతుక సిపిఐ పార్టీ అని చెప్పి మనకి గతంలో కూడా ఆ పార్టీ పోరాటాలతో పుట్టిన పార్టీ. మరి వాళ్ళు కూడా ప్రశ్నించకపోతే మరి ఈ సమస్యలు ఎట్లా పోతాయి అని చెప్పి నేను అడుగుతున్నా. ఈ సమస్యలకు పరిష్కారం అనేది ఉండాలి కదా. ఇప్పుడు ఆశయమో కొండంత బెట్టీలు, పనులేమో గోరంత ఉన్నాయి. మరి వీటి మీద మాట్లాడే నాయకులు పార్టీలు మరి మాట్లాడకపోతే ఎట్లా? ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇక్కడ జరిగే
పేదలకు జరిగే అన్యాయం గురించి కూడా వాళ్ళు మాట్లాడట్లేదు. ఎందుకంటే రాజకీయ నాయకులు ఏంటంటే వాళ్ళు ఏ విధంగా అయినా సరే వాళ్ళు మాయమాటలు చెప్పి చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు తెచ్చుకొని వాళ్ళు జీతాలు తీసుకుంటూ వాళ్ళు అమాయకమైన ప్రజల మీద పెత్తనాలు చేసుకుంటూ సెటిల్మెంట్లు దందాలు ఎక్కువ చేసుకుంటూ ఎక్కడ కబ్జాలు ఉంటే అక్కడ కబ్జా కోర్లకి సహకరిస్తూ వాళ్ళ జీవితాలు పైకి తీసుకొచ్చుకోవాలి. కానీ పేదవాడి మాత్రం జీవితాలు మాత్రం మారట్లేదు. ఇది వాస్తవము. మనం బాగా లోతుగా ఆలోచించి చెప్తున్నాము. మనకి ఎందుకంటే ఇప్పుడు ఇంప్లీడ్ పిటిషన్ వేసిన వాళ్ళ మీద వచ్చింది. ఆ చెరువు మాత్రం ఖచ్చితంగా ఆ చెరువులో కొనుక్కున్న వాళ్ళు దయచేసి ఆ గొలుసుల మల్లయ్య చెరువు అనే కుంట ఎవరైతే కబ్జా చేసిందో వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోవాలని చెప్తున్నా. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఒకటి చెప్పడం జరుగుతుంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏదైతే ఆ చెరువుని మార్కింగ్ తీసి ఇస్తానన్నారు కదా, ఆ మార్కింగ్ ఎక్కడ నుంచి ఎక్కడ దాకా ఉందో ఆ 2 ఎకరాలు తీసి ఎఫ్టీఎల్ బఫోను తీసి ఎవరైతే చెరువును తీసిందో వాళ్ళ ద్వారాగానే ఆ డబ్బులు అది ప్రభుత్వ సొమ్ము వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టి తర్వాత వాళ్ళ నుంచి జప్తు చేసి ఆ చెరువు మట్టిని అమ్ముకున్నారు కాబట్టి వాళ్ళ మీద ఫైన్ వేసి వాళ్ళ నుంచే 1.5 కోటి రూపాయలు రికవరీ చేసి ఆ కట్టని కట్టాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నా. అది 10 ఏళ్ళైనా కూడా అక్కడ కట్టుకోని పరిస్థితి. పూర్తి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఆడ సర్పంచ్గా చేసిన వాళ్ళ భర్త ఒకటి దిక్కుమాలినోడు, వాడు మొత్తం అక్కడ ఉండి మొత్తం టీఆర్ఎస్ పార్టీలో ఉండి మొత్తం అరాచకాలు చేసిండు. అరాచకాలు చేసి వాళ్ళకి సహకరించి కబ్జాకోరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సహకరించి డబ్బులు సంపాదించుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ వేరే పార్టీలో ముసుకేసుకొని ఆ పార్టీ వదిలిపెట్టి వేరే పార్టీలకు వస్తే నీతిమంతుడు అవుతాడా? దిక్కుమాలినోడు ఎక్కడున్నా దిక్కుమాలినోడే కదా. ప్రజలకు కూడా నేను చైతన్యం చేస్తున్నా, ఇలాంటి వాళ్ళకి ఓట్లు వేయకండి. ఈ పనికి మాలినోళ్ళకి ఓట్లేసి కబ్జాకోరులకి ఓట్లేసి రేపు పొద్దుగాల ఇప్పటికే దరిద్రంలో ఉన్నారు మీరు. ఆ రామాంజలి కాలనీ ఇటు రామ్నగరు ఇటు విజయనగర్ పరిసర ప్రాంతాలలో ఏంటంటే అక్కడ ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నది. మనమంతా దరిద్రంలోనే ఉన్నాము. ఇలాంటి దుర్మార్గులని ఆ ఈవో ఎవరైతే ఉన్నారో లేడీ ఈవో ఆమెను మాత్రం జైలుకి పంపాల్సిందిగా నేను డిమాండ్ చేయడం జరుగుతుంది. ఆమె నేతృత్వంలోనే ఆమె రామాంజలి కాలనీ గ్రామ పంచాయతీ ఈవోగా ఉండి దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఆమెపై ఉంటే ఆమె నిర్లక్ష్యంగా ఉండడం మూలంగా ఈరోజు ఇంత పని జరిగింది. నీ కోర్టులో కూడా నేను వేయడం జరిగింది. వీళ్ళకి దగ్గరలోనే ముహూర్తం ఉన్నది. 100% మనం ఏమనుకుంటున్నామో అదే జరుగుతుంది. ప్రజలారా ఆ చెరువులలో కొనుక్కున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బులు తీసుకోండి. డబ్బులు ఇది కూడా చెప్తున్నా. ఎందుకంటే మీ డబ్బులతో వాళ్ళు పెట్టుబడి పెట్టుకొని వేరే కాడ కోటీశ్వర్లు అయిపోయారు. ఎవరికైనా ₹10 కూడా మీరు అప్పు ఇయ్యరు. మీ చెరువులలో డబ్బులు పెట్టి మీరు నష్టపోయి ఉన్నారు. మీ డబ్బులతోనే వాళ్ళు వేరే కాడ పెట్టుబడి పెట్టుకొని వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నారు. నష్టపోయింది మీరు. మీకు అర్థమై ఉంటే మీకు అర్థమయ్యేలా చెప్తున్నా. మీరు అమాయకులు మోసపోయారు. ఇప్పటికైనా సరే ఏం కాదు, అక్కడ ఉన్న మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ డబ్బులు తీసుకొని ఒకళ్ళు ఇవ్వకపోతే కలెక్టర్ గారికి కంప్లైంట్ పెట్టండి ఆయన చెప్పిండు. ఎవరైనా ఉంటే బాధితులు ఉంటే కంప్లైంట్ పెట్టమని చెప్పిండు. మీరు పోయి కంప్లైంట్ ఇవ్వండి. మీ డబ్బులు తిరిగి వడ్డీతో సహా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఇందులో ఇంప్లీడ్ పిటిషన్ కూడా వచ్చింది. ఇది 10-12 సంవత్సరాల దాకా కూడా ఎవడు ముట్టుకోడు. ఆ కోర్టులో వాదన జరిగిన తర్వాత నా దగ్గర ఉన్న పూర్తి సాక్ష్యాధారాలు ఇప్పుడు ఇరిగేషన్ కూడా వేస్తుంది కంప్లైంట్. ఆల్రెడీ పంపించారు వాళ్ళు. ఇటు రెవెన్యూ వాళ్ళు కూడా వేస్తున్నారు కేసు. నేను పంపిన నోటీసులు కూడా కలెక్టర్ గారికి ఎంఆర్ఓకి కూడా పోయింది. దయచేసి మీరు నష్టపోకుండా ఉండాలంటే మీరు ఎంత త్వరగా మీరు మంచి నిర్ణయం తీసుకుంటే మీ డబ్బులు మీకు వాపసు వస్తాయి, లేకపోతే మీ డబ్బులు రావు. అందుకనే ముందుగానే చెప్తున్నా, ఈ రాజకీయ నాయకులు మాత్రం నమ్మే పరిస్థితి లేదు. ఇటు కాంగ్రెస్ కానీ సిపిఐ పార్టీ మాత్రం ఇక్కడ నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే వీళ్ళు కాపాడాల్సిన వాళ్ళేమో దాన్ని ఆపలేకపోయారు, కబ్జా చేసిన వాళ్ళేమో వాళ్ళు పత్తాకే లేకుండా పోయారు. మరి వీళ్ళు ప్రజల తరపున వీళ్ళైనా మాట్లాడాలి కదా. ఏ రోజైనా సిపిఐ పార్టీ ఎప్పుడైనా మాట్లాడిందా? ఈడ చెరువు పోతే ఒక్కడైనా మాట్లాడిలా? నేను నిజాయితీగా కొట్లాడుతా అంటే నాకు సపోర్ట్ చేసిలా? ఎవరు చేయలేదు. అయినా సరే ప్రజలు నా వెనుక ఉన్నారు, ప్రజలు అండగా నిలబడ్డారు. దగ్గర లేదంటే 70-80 కుటుంబాలు సంతకాలు పెట్టినాయి కలెక్టర్ గారికి ఇచ్చినప్పుడు.
సంతకాలు పెట్టి ఆ చెరువుని కాపాడాలని చెప్పి నాతో పాటు వచ్చిళ్ళు. ప్రజలారా, ఇప్పటికైనా సరే మనం చైతన్యంగా లేకపోతే ఈ రాజకీయ నాయకులు ఇట్లనే మోసం చేస్తూ ఉంటారు, మనల్ని ఇలాగే వాడుకుంటూ ఉంటారు. నేను ఒకటే చెప్తున్నా, డబ్బులకు కానీ బిర్యానీ పొట్లాలకు కానీ మా మా తమ్ముడు చెప్పినానో మా చుట్టపొడి చెప్పినానో మీరు ఓట్లేకండి. సరైన అభ్యర్థికి నిర్ణయించుకొని ఇప్పుడు రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లలో సరైనోని ఎన్నుకోండి. ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, ఇటు సిపిఐ పార్టీ కూడా ఇక్కడ ఫెయిల్ అయిపోయింది. నేను ఒకటే చెప్తాను, సూటిగా చెప్తానా, మీద చిత్తశుద్ధి ఉంటే రేపే ప్రెస్ మీట్ పెట్టి ఆ చెరువును చేసే బాధ్యత మీరు తీసుకోండి. మీరు ఒక ప్రశ్న మాట్లాడండి. ఇన్ని రోజులు 3 సంవత్సరాలు అవుతుంది, ఎందుకు మాట్లాడతలేరు మీరు? మీకు ఏమని వేయాలి ఓట్లు ప్రజలు? అందుకే చెప్తున్నా, మీలో చిత్తశుద్ధి లేనప్పుడు ఆ పార్టీ ఎప్పుడైనా సరే చిత్తశుద్ధి లేని పాలన అనేది అది ప్రజలకు పోదు. కాబట్టి తక్షణమే మీలో కొద్దిగా న్యాయం ధర్మం ఉంటే ప్రజల్లో కొద్దిగా ఏమైతే ఆలోచన పెట్టుకొని మా ఊళ్ళో వస్తే మంచి చేస్తారని చెప్పి ప్రజలు ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని మీరు నిలబెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ బాగుండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి, ఒక లైక్ కొట్టండి. జై భీమ్.